వెల్కమ్ టు ద పాయింట్. 2.5 దశాబ్దాల ఉద్యమ నేపథ్యం తర్వాత 2 పర్యాయాలు అధికారం చేపట్టిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక గడ్డు పరిస్థితిలో ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం గతంలో కేసీఆర్ అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత ఉన్నారో ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చినా సరే తూచా తప్పకుండా నాయకులందరూ పాటించేవాళ్ళు. కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా మారిపోయింది. ఒక్కసారిగా ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో నుంచి బీఆర్ఎస్ దిగిన వెంటనే నాయకులు చెప్పిన మాట వినని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఈరోజు అంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాసక్తత చూపుతున్న నాయకుల సంఖ్య కూడా నిమిషానికి పెరిగిపోతూనే ఉన్నాయి. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి తోడు కారు దిగిన నేతలు ఎక్కువ శాతం హస్తం వైపు చూస్తున్నారన్నదైతే మనకు కనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల తరువాత దాదాపుగా 30 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందంటూ ఇప్పటికే కొన్ని వ్యాఖ్యానాలు వినిపిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. బట్ అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీని కూల్చి మరొకసారి మనం అధికారంలోకి రాబోతున్నామంటూ బీఆర్ఎస్ పార్టీ కూడా బీరాలు పలుకుతోందా? ఏంటి అసలు ఏం జరుగుతోంది? ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎటువైపు పయనం చేస్తుంది అన్న విషయం అయితే ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం కదా. డిస్కషన్లకు మనము ఎంటర్ అవుదాం. మనతో పాటు ఇప్పటికే లైవ్లో జాయిన్ అయ్యారు వేణుగోపాల్ రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు. అలాగే మనతో పాటు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒకసారి వేణుగోపాల్ రెడ్డి గారి దగ్గర స్టార్ట్ చేద్దాము. వేణుగోపాల్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. చూస్తున్నాం అంటే ఇప్పుడు మన నిజంగానే అంటే ఉద్యమ నేపథ్యం నుంచి చూసినా సరే ఆ తరువాత అంటే గతంలో రాష్ట్ర ఏర్పాటు కన్నా ముందు పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో సంస్థాగతంగా పూర్తి బలంగా లేని సందర్భంలో కూడా కేసీఆర్ ఏదైనా ఒక ఆజ్ఞ ఇచ్చారు అంటే చాలా తూచా తప్పకుండా పాటించేవాళ్ళు. అప్పుడు నాయకులందరూ ఒక రకమైన మైండ్ సెట్తో ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతము ప్రభుత్వంలోంచి దిగిపోయిన తర్వాత ఎవరైతే తనకు అనునయులు అనుకున్నారో, అనుచరులు అనుకున్నారో, కీలకమైన నాయకులు అనుకున్నారో వాళ్ళందరూ ఇవాళ కారును దిగే పరిస్థితి ఉంది. రాను రాను ఆ పరిస్థితి మరింత ఎక్కువగా మారిపోతుందన్న విషయం పైన చూస్తే మీరు దాన్ని ఎలా విశ్లేషిస్తారు? చిదంబరం గారు, మీతో పాటుగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు సీనన్నకు, అదేవిధంగా సోదరులు నరేష్ గారికి, అదేవిధంగా రాజు వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఇక్కడ 2 అంశాలండి. ఒకటి, మీరు చెప్పింది వాస్తవం. అధికారంలో ఉన్నప్పుడు లేదంటే పార్టీ పరంగా ఉన్నటువంటి పదవులు అనుభవించినటువంటి వాళ్ళు, ఆ పార్టీ అధినేత, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు ఉన్నటువంటి కేసీఆర్ గారు చెప్పినటువంటిది శిరోధర్యంగా భావించి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం కానీ, ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని ప్రతి కార్యక్రమం చేయడంలో కానీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళంతా ముందున్నది వాస్తవమే. దాంతో పాటుగా అధికారం మారిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చిదంబరం గారు, మీతో పాటుగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరూ మనందరం గమనిస్తూనే ఉన్నాం. కావాల్సిందల్లా ఇక్కడ ఏంటంటే, నిజంగా వీళ్ళకు ఆత్మాభిమానం దెబ్బతిని, లేకపోతే అధిష్టానం నుంచి సరైనటువంటి వాళ్ళకు ఒక సత్సంబంధం లేకపోవడం వల్ల, లేకపోతే ఇంకే ఇతర అంశాలు అనేటటువంటి చెప్పడం వెళ్ళడం అనేటటువంటి ఒకవైపు అయితే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు చూస్తూ ఉన్నారు, అటువైపు కుప్పిగంతులు వేస్తూ ఉన్నారంటే, పదవులు లేకుంటే, లేకపోతే పదవుల్లో కొనసాగకపోతే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు మనం లేకపోతే, మనం చేసినటువంటి అక్రమాలు సంపాదించినటువంటి అక్రమ సంపాదనను మనం నిలబెట్టుకోవాలంటే ఇబ్బందికరంగా ఉండొచ్చు. కేసులు కావచ్చు, లేకపోతే జైలు పాలు అవ్వచ్చు, లేకపోతే ఇతర వేధింపులకు గురి కావచ్చు అనేటటువంటి ఒక భయాందోళనలో నిజంగా వీళ్ళు వెళ్తున్నారా? లేకపోతే ఈ రాజకీయాలంటే పదవులే భవిష్యత్తు, పదవులు లేకపోతే భవిష్యత్తు ఉండదు, కుటుంబానికి ఆసరాగా ఉండాలంటే ఖచ్చితంగా అధికారంలో పార్టీ వైపు వెళ్ళాలని చెప్పి వెళ్తున్నారా? అర్థం కావట్లేదు. కానీ ఈ 2 అంశాలు, విభిన్నమైనటువంటి అంశాలను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మనము, చిదంబరం గారు మీకు తెలుసు, మనం అనేక ఛానల్లో మనం కూడా మన ఇద్దరం కూడా కూర్చొని డిస్కస్ చేశాము. ఎవరైనా సరే పార్టీలు మారిన వెంటనే, అధికారం మారిన వెంటనే ఆ అధికారం వైపు వెళ్తున్నటువంటి వాళ్ళు గతంలో మాట్లాడినటువంటి మాటలు, వాడినటువంటి భాష, ఆ పరుష పదజాలం మనం చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉండేటటువంటిది ఆ నాయకులపైన ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి వాళ్ళు, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళపైన చేసినటువంటి ఆరోపణలు, ఇటువైపు రాగానే వీళ్ళు మళ్ళీ ఒక్కసారిగా దగ్గరైతున్నటువంటి సంబంధాలు చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా ఏదో ఒక విధమైనటువంటి ఆమ్యామ్యాలకు సంబంధించినటువంటిది. కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా అక్రమ సంపాదనలకు సంబంధించి, లేకపోతే అక్రమంగా సంపాదించాలంటే పదవే కావాలనేటటువంటి కాంక్షతో వెళ్తున్నారనేది మనకు కనిపిస్తూ ఉంది. అయితే ప్రజాస్వామ్యంలో ఇది తప్ప, లేకపోతే పదవి కాదు కదా ముఖ్యం, మేము పదవి ఇప్పుడు పోటీ చేయడానికి వెళ్తున్నాం, లేకపోతే పదవిని రాజీనామా చేసి వెళ్తున్నాం, వెళ్ళడంలో తప్పేముంది అని చెప్పి కొంత సమర్థించుకునే అవకాశం ఉంది. కొంతమంది గెలుపొందినటువంటి వాళ్ళేమో గతంలో అభివృద్ధి అని చెప్పి వెళ్ళారు. వాళ్ళు కాంగ్రెస్ నుంచి ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్, ఈనాటి బీఆర్ఎస్లోకి వెళ్ళినా మనం తప్పే అన్నాం. ఈరోజు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్తున్నా తప్పే అంటున్నాం. వీళ్ళు బీజేపీ వైపు వెళ్ళినా తప్పే అంటున్నాం. ఎందుకంటే పదవులు వీటన్నిటిని అనుభవించినటువంటి వాళ్ళు, ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు ఆ పదవులు కొనసాగుతున్న ఇతర పార్టీలతో అంటగలుగుతా ఉన్నారు. కొందరేమో ఎన్నికల సమయంలో ఖచ్చితంగా కప్పకుంతులు వేస్తూ ఇటు అటు మారుతున్నారు. పార్టీ ఫిరాయింపులు ఇంకా ప్రారంభం కాకపోయినా ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తుంది మాత్రము
అంటే ఎమ్మెల్యేలు వాళ్ళు వెళ్ళకపోయినా మాజీ ఇప్పుడు ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళు ఆ సీటుని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం వెళ్తున్నారు. ఇంకొన్ని చోట్ల అయితే మరీ ఘోరమైన పరిస్థితి. ఇంకా సీట్లకు సంబంధించిన ఎలాంటి డిస్కషన్ జరగకముందే బీఆర్ఎస్ కన్నా మాకు ఇంకొక పార్టీ అయితే బెటర్ అని చెప్పాడు. బీజేపీ వైపు కానీ ఇటు కాంగ్రెస్ వైపు కానీ చూసే పరిస్థితి. ఇవన్నీ చూస్తే గతంలో కేసీఆర్ ఏదైతే అంటే వేరే పార్టీల నుంచి తీసుకొని వచ్చి వాళ్ళకి పదవులు ఇవ్వడం ఇవన్నీ చేయడం అన్న దానికి అదేమైనా ఆ పాపం ఏమైనా పండి మళ్ళీ రివర్స్ ఏమైనా అవుతుంది అని అనుకోవచ్చా? ఇప్పుడు వీళ్ళకి రివర్స్ అవుతుంది, రేపు ఇప్పుడు తీసుకున్న వాళ్ళకు కూడా రివర్స్ అవుతుంది. ఎందుకంటే పార్టీ అనేటటువంటి సిద్ధాంతాలకు కట్టుబడి కార్యకర్తలుగా పనిచేసినటువంటి వాళ్ళని పార్టీలు గుర్తించి వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపించుకుంటే వాళ్ళు ఉండే అవకాశం. ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్లో ఇప్పుడు సోదరులు ఇప్పుడే జాయిన్ అయ్యారు అనుకుంటాను, మనకు కైలాష్ గారు జాయిన్ అయ్యారు. అదేవిధంగా బీజేపీ నుంచి తీసుకుంటే పెద్దలు శ్రీనివాస్ గారు ఉన్నారు. వీళ్ళు ఎప్పటి నుంచో పార్టీని పట్టుకొని అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళండి. ఉదాహరణకు నేను మీరు ఒక 100 కోట్లు పెట్టుకొని అక్కడికి వెళ్ళి మనం సూట్ కేసులు తీసుకెళ్లి టికెట్లు తీసుకున్న తర్వాత రేపు ఉంటామా మనం? మరి వీళ్ళు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ గ్రౌండ్లో పనిచేసుకుంటున్నటువంటి వాళ్ళని కానీ మనం వెళ్ళి ఇలా 100 కోట్లు తీసుకెళ్లి మనం టికెట్ను దనుకపోయిన తర్వాత రేపు అధికారం మారింది అనుకోండి, పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి వాళ్ళు, మరి నేను కానీ మీరు కానీ కొనసాగుతామా? మళ్ళీ మిగిలేదు ఇక్కడ ఉన్న శ్రీనివాస్ గారు, మనకు ఉన్నటువంటి కైలాష్ నేత లాంటి వాళ్ళు, వీళ్ళు తప్పితే కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు తప్పితే, అంటే పార్టీలు నిర్మాణం చేసుకోవడం పైన దృష్టి పెట్టడం కంటే కూడా సూట్ కేసుల పైన దృష్టి పెడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అధికారం వచ్చిన తర్వాత బెల్లం వచ్చిన తర్వాత ఈగలు ఎన్ని వస్తాయి మీకు తెలియనటువంటి విషయం ఏంటండి? మనకు తెలియనటువంటి విషయం కాదు కదా. అక్కడ కింది స్థాయిలో అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం వాళ్ళు వేధింపులకు గురి చేసిన అమ్యామ్యాలు ఇస్తాన్న అటువైపు వెళ్లకుండా పార్టీని కార్యకర్తలను అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నేతలను పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళని కాదని గెలుపు గుర్రాలకే పట్టం కడతామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేస్తాము అంటే కనుక అది పార్టీ నిర్మాణానికో రానున్న రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళు నిలబడతారు పార్టీ పరంగా అనుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వాళ్ళు మాట్లాడిన మాటలకు అసలు ఏ మాత్రము మనం మాట్లాడడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. చిదంబరం గారు మీకు తెలియని విషయం కాదు. మరి ఒక సందర్భంలో గౌరవ కేసీఆర్ గారు కూడా చెప్పారు వాషింగ్ పౌడర్ నిర్మాణం అనేటటువంటిది. మరి వీళ్ళందరికీ వాషింగ్ పౌడర్ తోటి నిర్మాణం చేస్తే అంత మొత్తం పవిత్రులుగా మారిపోతా ఉన్నారా? ఇది ఏదేమైనా సరే ప్రజలు గమనిస్తారు. మనం అనేటటువంటిది ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు. ఇది కాదు మనకు కావాల్సినటువంటిది పార్టీ సిద్ధాంతాలు. ఇప్పుడు బీజేపీ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ మీరు బీజేపీ అన్నారు కాబట్టి ఖచ్చితంగా అల్లపూరి శ్రీనివాస్ గారు ఇక్కడ మనం ఆ క్వశ్చన్ చేయాలి. అల్లపూరి శ్రీనివాస్ గారు, మనం చూస్తున్నాం బీజేపీ పార్టీ అంటే సైద్ధాంతిక పరంగా చాలా స్ట్రాంగ్ పార్టీ అని మనం చూస్తుంటాము. మొదటి నుంచి కూడా రాజకీయాలు చూస్తే అటు లెఫ్ట్ వింగ్ ఇటు రైట్ వింగ్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఆ సిద్ధాంతాలు కట్టుబడి ఉంటారు అని చెప్పారు. కానీ ఇవాళ పరిస్థితుల్లో చూస్తే గెలుపు గుర్రాలను లేకపోతే గెలిచే అవకాశం ఉన్న వాళ్ళనని మీరు పార్టీలోకి తెచ్చుకుంటున్న వాళ్ళు గతంలో ఇంకొక పార్టీలో ఉన్నప్పుడు ఒకరి మీద ఒక ఆరోపణలు చేసుకున్న వాళ్ళే, కొన్ని సందర్భాల్లో అయితే ఆల్మోస్ట్ అవినీతి ఆరోపణలు కూడా ఉన్న నాయకులను ఇవాళ తీసుకొచ్చి ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకి సీట్లు ఇవ్వడము, ఇవన్నీ ఎలా చూడాలంటారు? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నష్టం జరుగుతుందని సంతోషం చూస్తున్నారా, లేకపోతే వాళ్ళు మీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇంకొకసారి అధికారం దూరం అయితే వాళ్ళు మీ పార్టీలోంచి బయటికి పోరన్న నమ్మకం ఏం లేదు? మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సర్వప్రథం మీ అందరికి కూడా నమస్కారం అండి. ఒకటి, మిత్రులు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాజకీయాల్లో ఐడియాలజికల్ గా డెవలప్ అయ్యేటువంటి యొక్క నాయకులు చాలా తక్కువైపోయినారు. ఐడియాలజీతో నడిచేటువంటి పార్టీలు తక్కువ, ఎక్సెప్ట్ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ దేశంలో ఈ దేశ పరిస్థితులకు పనికిరావు కాబట్టి ఈ దేశంలోని కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కూడా వ్యానిష్ అయిపోతా ఉన్నాయి. మిగిలింది ఒకటే భారతీయ జనతా పార్టీ. రైట్ ఫ్రమ్ 1951 భారతీయ జనసంఘం నుంచి ఇప్పటి భారతీయ జనతా పార్టీ వరకు ఏ ఆలోచనతోనైతే పార్టీ ప్రారంభించబడిందో ఆ ఆలోచనలో అమలు చేస్తూ వస్తా ఉన్నది. భలే పార్టీలో చాలా మంది కొత్త వాళ్ళు రావచ్చు కాక, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు కాక, కానీ మా ఐడియాలజీ ప్రకారంగా నడుచుకోవాలి వాళ్ళందరూ కూడా. కుదరకుంటే వెళ్ళిపోతారు. కానీ మేము ఎక్కడ కూడా వాళ్ళు ఉండాలా కాబట్టి వాళ్ళ మనసుకు నచ్చినట్టుగా మేము ఆ పార్టీ లైన్ ఆఫ్ థింకింగ్ మార్చుకుంటామంటే సమస్య లేదు ఇక్కడ. కాబట్టి మాకు వేరే పార్టీలకు చాలా తేడా. వేరే పార్టీలకు ఐడియాలజీ లేదు, ఒక ఇష్యూ మీద స్టాండ్ లేదు, రోజొక ఆలోచన రోజొక నిర్ణయం. కాబట్టి ఆ పార్టీలకు ఆ యొక్క శాంక్టిటీ ఉండదు, ఆ ఐడియాలజీకి అసలు అర్థమే లేదు వాళ్ళ పార్టీలకు. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీలో చేరిన వాళ్లకు ఒక అగ్ని పరీక్ష లాగా ఈ యొక్క ఐడియాలజీకి తగ్గట్టుగా నడుచుకోవాలి, లేదు కుదరకుంటే వెళ్ళిపోతారు. కానీ ఐడియాలజీ కన్నా అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళు లేకపోతే తద్వారా ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం కన్నా
పార్టీ మారేస్తే అది కూడా స్పెసిఫిక్గా బీజేపీ పార్టీలోకి చేరితే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే కొన్ని సంస్థలు స్పెసిఫిక్గా ఐటీ కానీ ఈడీ కానీ లేకపోతే సిబిఐ కానీ ఇలాంటి కేసెస్ నుంచి తప్పించుకోవడానికి ఒక మంచి మార్గంగా భావిస్తున్నారనే ఒక ఆరోపణ కూడా మీకు వినిపిస్తుంటుంది. మరి దానికి ఏమైనా సమాధానం చెప్తారు? చిదంబరం గారు, భారతీయ జనతా పార్టీలో ఇప్పటి వరకు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సోకాల్ నాయకులు 1000 కోట్ల ఉన్న మనుషులు ఎవరు ఉన్నారా? వ్యాపారం చేయడానికి ఇక్కడ ఈ పార్టీ తెలంగాణలో వచ్చి ఇక్కడ ఏం చేస్తారు? వాళ్ళు వ్యాపారం ద్వారా అడ్వాంటేజ్ ఏం తీసుకునే వాళ్ళు ఉంటారు? ఇక్కడ పోగొట్టుకోవడం తప్ప ఇంకేం లేదు, ఖర్చు చేసుకోవడం తప్ప ఇంకేం ఉండదు. భారతీయ జనతా పార్టీ ద్వారా కావచ్చు, లేకుంటే కేంద్రంలో ఉంటే ప్రభుత్వం ద్వారా కావచ్చు, కమర్షియల్ యాంగిల్లో వాళ్ళు అడ్వాంటేజ్ పొందే అవకాశమే ఉండదు, రైట్, పైరవులకు అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ వస్తే ఇప్పటిదాకా చేసుకున్న ఏమైనా ఉంటే వాళ్ళు మిగిలించుకుంటే కాపాడుకోవచ్చు వేరే పార్టీ. కొన్ని పేర్లతో సహా మనం డిస్కస్ చేద్దాం. ఆ ఉద్దేశంతో ఏ ఉద్దేశంతో ఎవరెందుకు వచ్చారో, వచ్చిన తర్వాత ఏం జరిగిందన్న దానిపైన ఒకసారి ఇప్పుడు నరేష్ గారు మనం చూస్తున్నాము. అంటే ఇప్పటిదాకా ఎవరు ఏం మాట్లాడుకున్నా సరే ఖచ్చితంగా కేసీఆర్ చేసిన కృషి గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ అదే సందర్భంలో అధికారంలో ఉన్నప్పుడు తను చేసిన తప్పులు ఇప్పుడు రివర్స్గా తనకి బూమరాంగ్ అవుతున్నాయి. అందులో భాగంగానే తను గతంలో తెచ్చుకున్న నాయకులు, లేకపోతే గతంలో తను చాలా కీలకంగా భావించిన చాలామంది నాయకులు ఇవాళ వేరే పార్టీల వైపు వెళ్తున్నారు. ఆ పార్టీల వైపు వెళ్లే క్రమంలో ఇప్పటివరకు అంటే విమర్శన అస్త్రం ఇంకా ఎక్కువ పెట్టలేదు, కానీ బట్ రాబోయే కాలంలో ఆ విమర్శలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటారు? నిజంగానే పదవులు మాత్రమే వాళ్ళకు కీలకం అనుకునే ఉద్దేశంతోనే బయటకు వెళ్ళిపోతున్నారా? లేకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినాడు ఒక సఫకేషన్ ఉంది బీఆర్ఎస్ పార్టీలో, కేవలం 3-4 నేతల మధ్యలో మొత్తం మిగిలిన నేతలందరూ ఒక సఫకేషన్ ఫీల్ అవుతున్నారు కాబట్టి దాని నుంచి స్వేచ్ఛ కోసం బయటకు వెళ్ళిపోతున్నారా? ఎలా చూడాలంటారు? గుడ్ ఈవినింగ్ అండి. ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. న్యూస్ లో మీరు కనపడడం రావడం సంతోషం. తర్వాత ఒక విషయం ఏంటంటే చిదంబరం గారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్న ఎన్నో డిబేట్ మాట్లాడుకున్నా, ఇప్పుడు అన్ని పార్టీ పరంగా పక్కన పెట్టండి, కార్యకర్తలుగా మాట్లాడాలి కనీసం ఈ రోజైనా సరే. ఎందుకంటే వీరన్న చాలా చక్కగా చెప్పారు. తన విశ్లేషణ ఎందుకు అందరికి నచ్చుతుందంటే, తను ఉన్నట్టుగా ప్రజలందరికీ క్లియర్ తెలిసే తృప్తి లేకుండా చెప్పేటువంటి వ్యక్తి వీరన్న. అయితే వారు ఏం చెప్పారు, ఈరోజు కార్యకర్తలుగా గతంలో ఉన్న వారికి కొంత నష్టం జరిగింది, ఆ రోజు వారు చేసుకోలేకపోయారు కాబట్టి ఈరోజు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అది ఎవరైనా సరే, ఈరోజు కార్యకర్తగా నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, ఇంకా అక్కడ ఉన్నటువంటి కైలాష్ గారే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు గతంలో మీరు ఎవరైతే విమర్శించారో, ఎవరైతే కబ్జా కోర్లు అన్నారో, ఎవరైతే అవినీతి పరులు అని చెప్పారో, మళ్ళీ వాళ్ళనే మీరు తీసుకొని మళ్ళీ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. మరి ఇక్కడ నష్టపోయిన కార్యకర్తల గురించి, మనోభావాల గురించి కార్యకర్తల గురించి తెలుసు కదా. మరి ఎందుకు మీ పార్టీలు అక్కడ మీ కార్యకర్తల గురించి, మీ కష్టపడల గురించి, మీ జెండా మూసుల గురించి, మీ నాయకత్వం కూడా ఎందుకు ఆలోచించలేకపోతా ఉంది అంటే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఏ రకంగా ఉంటారు, టికెట్ల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారు, టికెట్లు ఎగరేసుకోబోయేవాళ్ళు ఎవరు ఉంటారు, కేవలం సీట్ల కోసమే వచ్చే నాయకులు ఎవరు ఉంటారు అనే విధంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ప్రజాస్వామ్య విలువలు కాపాడంటే మాత్రం కేవలం టికెట్ల కోసమే పార్టీలు మారినటువంటి వ్యక్తులకు కనీసం సిద్ధాంతపరంగా లేకపోతే ఇంకా ఏ రకంగా లేకుండా ఉండేటువంటి వ్యక్తుల మీద కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన సఫకేషన్ గురించి చెప్పండి. ఎందుకంటే అక్కడ చాలా క్లియర్ గా కుటుంబ పాలన అనే పాయింట్ లో ఒకళ్ళు నిజంగా చూడాలంటే మిగిలిన పార్టీతో పోలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఇంకా కొద్దిగా స్పెసిఫిక్ గా ఇంకా మోర్ ఫోకస్డ్ గా కనిపిస్తూ ఉంటుంది. కేవలం మన 4 స్తంభాల ఆట నడుస్తూ ఉంటుంది. ఆ 4 స్తంభాల మధ్యలోనే అందరూ ఉండాలి. ఏ స్తంభం వైపు అయినా సరే రెండో స్తంభం నుంచి వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి అన్నది చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటుంటారు. ఆ సఫకేషన్ నుంచి బయటపడడం కోసమే కొంతమంది నాయకులు పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు, లేదా ఇప్పటికీ ఆల్రెడీ పార్టీ మారిపోయారన్న మాట కూడా వినిపిస్తుంటుంది. దానికి ఏమంటారు? చిదంబరం గారు, ఇక్కడ 4 స్తంభాల ఆటను అది అంటే ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ చరిత్ర ఉన్నటువంటి పార్టీ? ఆనాటిగా నెహ్రూ గారి నుంచి ఇందిరాగాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, అది ఏ చరిత్ర ఉన్నటువంటి పార్టీ? పోనీయండి, దేశంలో పక్కన పెడదాం కొద్దిసేపు. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర పరిస్థితిలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఫ్యామిలీ కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి గారు ఒక ఫ్యామిలీ కాదా? జానారెడ్డి గారు, జానారెడ్డి కొడుకు ఎమ్మెల్యే, జానారెడ్డి గారు కొడుకు ఎంపీ. కానీ వీళ్ళెవరు అంటే నిర్ణయాత్మక శక్తులుగా లేరు అందులో. వాళ్ళు మళ్ళీ ఒకవేళ పార్టీగా ఆలోచిస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీ అనో, సోనియా గాంధీ అనో, లేకపోతే ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ అనో, ఇవన్నీ కదా. నిర్ణయాత్మక శక్తి మొత్తం ఒక ఫ్యామిలీ చేతిలో ఉంది కదా. రైట్. ఈ రోజు బొంగల కింద ఉండి తినుకుంటూ వెంట్రుకలు లెక్క పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే దానికి ఏం మాట్లాడతాము? ఏ పార్టీ నాయకులు అయితే 100 రోజుల ముందు ఈ పార్టీ నాయకులు అవినీతి పరులు, ఈ పార్టీ నాయకులు ఇది చేసిర్రు అది చేసిర్రు అని చెప్పి, లేదా అన్నింటిలో వాటా ఉందని చెప్పేటువంటి విమర్శించినటువంటి నాయకులు మరి అదే పార్టీ నాయకులు తీసుకొని బీఫామ్ ఇవ్వడానికి కారణం ఏంటి? అంటే ఆనాడు చెప్పిన మాటలు అసత్యం అని చెప్పి క్షమాపణ చెప్పాలనా,
లేకపోతే కేవలం రాజకీయం కోసమే అధికారం కోసం తప్పులు చెప్పి ప్రజలకు సంజాయి చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అయితే నేను ఏమనుకుంటా ఉన్నా అంటే ఇప్పటికైనా సరే ప్రజలకు క్లియర్ గా స్పష్టంగా అర్థమైపోయింది ఎవరు ఏంది అనేది, చీకటి ఏంది వెలుగు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి వచ్చే ఎలక్షన్ లో ఎవరికి ఓటు వేయాలని ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ఆ డిసిషన్ బట్టి గతంలో ఏది ఏమైనప్పటికీ కూడా అధికారం అనేది ప్రతిపక్షం అనేది సర్వసాధారణము. ఏది ఏమైనప్పటికీ ప్రజలు ఇచ్చిన తీర్పు శిరోధార్యం కాబట్టి ఏ పార్టీ అయినా దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అనవసరంగా అపోహలకు పోవడము లేదా పక్క పార్టీలన్నింటినీ మిగతా అవహేళన చేయడము లేదా అపాస్యం చేయడము లేకపోతే అప్రతిష్ట పాలు చేయడము ఇట్లాంటివి లేకుండా ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. చివరి ఒక మాట, ఈరోజు ప్రజలకు ఒకటి క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ. ఇక్కడ మేము మా పార్టీ నాయకులందరూ కూడా పేగులు తెగేదాకా కొట్లాడేటువంటి వ్యక్తితో ఉన్నటువంటి పార్టీ. కానీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారి మాటలు ఏ రకంగా ఉన్నాయండి, పేగులు మెడకే వేసుకొని తిరుగుతాము. పేగులు తెగేదాకా తెలంగాణ కోసం కొట్లాడే పార్టీకి ఓట్లు వేస్తారా, పేగులు మెడకేసుకొని వేసుకుంటాను బెదిరించే నాయకులకు ఓట్లు వేస్తారా అనేది ప్రజలు నిర్ణయించుకోవాల్సి. కైలాష్ నాథ్ గారు, ఇప్పుడు ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి, మీ సీఎం లేకపోతే ఇప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు అక్కడ నుంచి ఒక 12 మంది వెళ్ళి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాగానే మళ్ళీ ఒక 12 మంది వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇవాళేమో అలా 2 పార్టీల్లో తను ఉన్నప్పుడు తన పక్కన ఉన్న నాయకులందరూ వెళ్ళి బీఆర్ఎస్లో చేరంగా చూసి దాని గురించి మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఆ పార్టీ నుంచి ఓ 30 మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అని మాట్లాడడం కానీ, లేకపోతే వాళ్ళు వస్తున్న వాళ్ళకి పిలిచి ఆ బొకేలు తీసుకొని మాట్లాడుతున్న పరిస్థితి కానీ, ఇవన్నీ చూస్తుంటే అంటే గతంలో వాళ్ళు చేసిన దాన్ని తప్పు అని మాట్లాడిన వ్యక్తి ఇవాళ మళ్ళీ అలాంటి దాన్ని ప్రోత్సహిస్తున్నారా అని అనుమానం వచ్చినప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు? మీకు రాజ్ న్యూస్ లో ఉన్న వాళ్ళ పెద్దలందరికీ యాజమాన్యానికి నమస్కారం సార్. ఇప్పుడు అల్జాపూర్ సీనన్న కానీ మరొకరు కానీ మాట్లాడిన దాంట్లో అన్ని వాస్తవాలే ఉన్నాయి. కానీ నిజాలు చెప్తే ఎవరిదైనా తల 1000 ముక్కలు కాక శాపం ఉన్నట్టు ఎవరు రాజకీయ నాయకులు నిజాలు మాట్లాడు. కానీ వాస్తవంగా జెండాను బట్టి పార్టీని ముందుకు తీసుకుపోయి కష్టకాలంలో నిలబడ్డటువంటి కార్యకర్తలకు 10 సంవత్సరాలుగా అన్యాయం జరిగిందనేది యావత్ తెలంగాణ చూసింది. సరే, తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా పార్టీ నష్టపోతున్నా, ఆంధ్రలో నష్టపోతున్నా తెలంగాణ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. సరే, వాళ్ళు పేగులు దిగి మెడకేసుకున్నారా, పేగులు దిగినాయా, లేదా ఫామ్ హౌస్ నుండి పరిపాలన చేసినటువంటి అంశాలను పక్కకు పెడితే ఇవాళ ప్రస్తుత రాజకీయాల్లో పూర్తిగా మలినమైనటువంటి రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక విద్యార్థి నాయకునిగా, ఒక బలహీన వర్గాల బిడ్డగా ఇవాళ ఉన్నటువంటి రాజకీయాల మీద ఆవేదన చెందుతున్నా. కానీ నాకు పార్టీ అడ్డం వస్తుంది. కానీ అవన్నీ విషయాలు నేను మాట్లాడలేదు. ఎందుకంటే కొన్ని విషయాలు మాట్లాడొచ్చు, కొన్ని విషయాలు మాట్లాడకూడదు. ఎందుకంటే నా పరిమితి కొంతవరకే ఉంటుంది. ఇంతకుముందు మా వేనన్న మాట్లాడు, మా సీనన్న మాట్లాడు. ఏ పార్టీ సిద్ధాంతం అండి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అని చెప్పేసి, స్వదేశం అని చెప్పేసి, మరొకటి అని చెప్పేసి ఏ సిద్ధాంతం ఉందండి? మొత్తం పూర్తిగా మీ సైద్ధాంతికమైనటువంటి వ్యతిరేకులను మీరు తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి అది సిద్ధాంతం అంటారా? లేకపోతే లౌకిక సెక్యులర్ భావజాలం అని చెప్పుకొని, లేదా తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం అని చెప్పి తెలంగాణకు వ్యతిరేకం ఉన్నటువంటి కొంతమందిని తీసుకొచ్చి బారాసా ఇచ్చింది కరెక్ట్ అంటారా? మరి ఏది కరెక్ట్ అంటారు ఇలా? కాబట్టి ఇది కరెక్టు అది కరెక్టు అనేది రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయని అనుకుంటున్న వాళ్ళకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇది కరెక్టు, నాదే కరెక్టు అని నువ్వున్నంతసేపు నీది కరెక్టు, నాది ఉన్నంతసేపు నాది కరెక్టు. మా బీజేపీ నుంచి చూస్తే మా సీనన్నది కరెక్టు, ఎనాలిసిస్ట్ గా కూర్చున్నటువంటి మా వేనన్న చెప్పేది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడే పరిస్థితులు కానీ, రాజకీయాల్లో మా వంటోళ్ళు పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి పోయి చట్టాలు చేసి ఈ ప్రజల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేటువంటిది భావన ప్రపంచానికి తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. ఇంకా మాట్లాడితే పొట్ట తీసుకుంటే పేగులు వచ్చి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనతోటి తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక పాలన మీద కొట్లాడడం కోసం వచ్చి పిసిసి అధ్యక్షులు అయినరు. ఆ సందర్భంలో పోయినటువంటి ఎమ్మెల్యేల మీద పిటిషన్లు ఇచ్చినాం, కొట్లాడినాం. కానీ ఆ రోజు ఏ సమాజం కూడా స్పందించలేదు. మరి వాళ్ళ పార్టీ మారుతున్న వాళ్ళ గురించి అలా గగ్గోలు పెట్టున్న రాజకీయ నాయకులు వాళ్ళ కష్టకాలంలో ఉన్న వాళ్ళకి కానీ, పేదలకు కానీ, బడుగులకు కానీ, బలహీన వర్గాలకు కానీ బీఆర్ఎస్ పార్టీ పెద్దపీట వేసింటే ఈ పరిస్థితి ఉండదు. ఇంకా బీజేపీకి ఆ పరిస్థితికి రాలే, ఎందుకంటే తెలంగాణలో అధికారంలోకి రాలే, వాళ్ళకి ఇంకా అర్థం అయితలేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని వేలెత్తి చూపే నైతిక అర్హత లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నట్టే, వచ్చినటువంటి 80 రోజుల్లోనే ఈ ప్రభుత్వం అన్ని చేసి అద్భుతం తాజ్మహల్ తీర్చిదిద్ది మీకు ఇవ్వాలని కోరుకోవడంలో డొల్లతనం కనబడుతుంది. మాకు మేముగా
100 రోజులలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అది ఎప్పుడు డిస్కషన్ పాయింట్ లేదు. ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకున్నారు, మీరు ఏం చేశారు, ఇప్పటిదాకా ఏం జరిగింది, 100 రోజుల్లో మీరు వేసుకున్న టైం టేబుల్ ప్రకారం వెళ్తున్నాయా లేదా, ఇంకా రేపో ఎల్లుండో ఒకసారి ఎన్నికల షెడ్యూల్ వచ్చింది అంటే ఇంకా ఆ తర్వాత చేయడానికి కూడా ఏమి ఉండదు. ఇవన్నీ కొన్ని ఆ డిస్కషన్స్ ఉన్నాయి. కానీ ఈరోజు చాలా కీలకమైన పాయింట్, బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అక్కడ నుంచి అంటే వాళ్ళు అక్కడ పదవులు పోయిన వెంటనే లేకపోతే ప్రభుత్వం అధికారంలో నుంచి బయటికి ఆ పార్టీ రైట్కి వచ్చిన వెంటనే అక్కడ ఉన్న నాయకులందరూ ఒక్కరొక్కరుగా ఒక్కో పార్టీ చెబుతున్నారు. అందులో ఇప్పుడు మీరు అధికారంలో కానీ మీ పార్టీ వైపు ఎక్కువ చూస్తున్నారు. మీ దగ్గర అధికారం పోయినా మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా. మరి అలాంటి వాళ్ళని చేసుకోవడం ద్వారా ఏమేమంటుందంటే ఇన్ని రోజులు చెప్పినటువంటి ఏదైతే పదాలు వల్లించినమో మాది త్యాగాల పార్టీ, పోరాటాల పార్టీ, తర్వాత మేము మెడగోసుకుంటాం తొడగోసుకుంటాం అనే మాటలు స్పష్టం అవుతుంది. ఎందుకంటే 130 సంవత్సరాలుగా పడిలేచుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఇబ్బంది పడలే. పార్టీ ఎమ్మెల్యేలు పోయిర్రు, ముఖ్యమంత్రులు పోయిర్రు, అయినా పార్టీ నడుచుకుంటూ వచ్చింది. 80 రోజులలో కూడా మీరు నిలబెట్టుకోలేని పరిస్థితి ఉందంటే మీలో ఉన్నటువంటి నియంతృత్వం కావచ్చు, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మీరు వ్యవహరించిన తీరు కావచ్చు. కాబట్టి ఇవాళ వేదాలు వల్లించే మీరు, గురిగింజ నీతులు చెప్పేటువంటి మీరు ఇవాళ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేసిరు కాబట్టి వాళ్ళు ఉండలేక బయటకు వస్తున్నటువంటి పరిస్థితి తప్ప ఇక్కడ ఏదో బంగారం ఉంది లేకపోతే వజ్రాలు ఉన్నాయని వస్తలేరాలు. మీ బాధను తట్టుకోలేక పారిపోయారు. గారు అయితే ఇక్కడ కనిపించేది ఏంటంటే యూజువల్లీ మనం అంటే రిథమెటిక్గా ఉంటుందని మనం వాడతాను. గెలుపు గుర్రాలన్నీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. కానీ ఆ గెలుపు గుర్రాలను నడిపించిన సైనికులని ఈ పార్టీలు మర్చిపోతున్నాయి అన్నది ఒక కీలకమైన వ్యాఖ్య. ఎందుకు కేవలము అధికారము లేకపోతే గెలిచే అవకాశం ఉంది, గెలుపు గుర్రాలు అని చెప్పి ఈ పేర్లు చెప్పుకొని ఎప్పటి నుంచో దశాబ్దాల కాలం నుంచి ఆ సీటుని అంటిపెట్టుకొని వర్క్ చేసిన వాళ్ళు కానీ దానికోసమని పనిచేసిన నాయకులు కార్యకర్తలు ఇద్దరు వాళ్ళందరినీ పార్టీలన్నీ మోసం చేస్తున్నాయని అనుమానం వస్తుంటుంది. దాన్ని మీరేమంటారు? పార్టీ కార్యకర్తలకు పార్టీ ఇచ్చినటువంటి పిలుపును వాళ్ళు తీసుకొని ఆస్తులు అమ్ముకొని పిల్లల మీద ఉన్నటువంటి తులమో 2 తులాలు బంగారంతో కూడా తీసుకెళ్ళి నేతకు కనపడాలి, మా లోకల్ లీడర్ కనపడాలి, నేను పనిచేస్తున్నా అని చెప్పి తిండి తినక పనిచేసే కార్యకర్తల గురించి నాకు తెలుసు. వాళ్ళని కాదని సూట్ కేసులు ఉన్నటువంటి నేతలకు సీట్లు ఇస్తున్నారంటే ప్రతి పార్టీ అలా టికెట్ ఇస్తున్న ప్రతి పార్టీ నియంతృత్వ పార్టీయే అని చెప్పి నేను ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే కార్యకర్తల శ్రమను గుర్తించకుండా, పార్టీని నిలబెట్టినటువంటి వాళ్ళని గుర్తించకుండా ఈరోజు ఇక్కడ అవినీతి కార్యకలాపాలకు పాల్పడి ఇన్కమ్ ట్యాక్స్లు ఎగ్గొట్టి ప్రజల సొమ్మును దోచుకొని సహజ వనరులను దోచుకొని ఎక్కడ ఎంత డబ్బు పెట్టినామో తెలియని పరిస్థితులలో వాడికోబందా వీడికోబందా వాడి మొక్కన కొట్టి వీడి మొక్కన కొట్టి మళ్ళీ పార్టీలు మారి అధికారాలు మారినా వాళ్ళే వచ్చి ప్రజల మీద బలవంతంగా కార్యకర్తల మీద కూర్చునేటటువంటి నాయకులను ఖచ్చితంగా ఓడగొట్టాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన ఉంది, ఓటర్లపైన ఉందని మీ ద్వారా నేను పిలుపునిస్తున్నాను. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అంటే చాలా కీలకమైన వ్యాఖ్యలు అండి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, సరే వీళ్ళు వెళ్ళడానికి కారణాలు, వాళ్ళు తీసుకోవడానికి కారణాలు ఏమున్నా సరే గతంలో బీఆర్ఎస్ పార్టీగా చేసిన కొన్ని తప్పులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అందులో ఉన్న నాయకుల మధ్యలో ఉండే ఆ పొరపచ్చాలో లేకపోతే ఆ సఫోకేషన్ అన్న కారణంగా కూడా చాలామంది నాయకులు పార్టీ మారే ఆలోచనలు చేస్తున్నారని కూడా ఒక మాట వినిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము అటు కేటీఆర్ దగ్గరికి వెళ్తే కవితకి వెళ్తే హరీష్ రావుకి వెళ్తే సంతోష్ కోపం అని చెప్పి ఈ టైంలో వాళ్ళ మధ్యలో కోపతాపాలను తట్టుకోలేక కూడా కొద్దిమంది కార్యకర్తలు పార్టీ నుంచి పక్కకు తప్పుకుంటున్నారు. ఇప్పుడు నాయకులు కూడా అదే వైపుగా వెళుతున్నారని ఒక మాట కూడా వినిపిస్తుంటుంది. మళ్ళీ దాన్ని ఎలా చూడాలంటారు? చిదంబరం గారు, నాకు 1 నిమిషం సమయం ఇవ్వాలి. మా కైలాష్ అన్న కూడా ఏమనుకోవద్దు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత ఆ పార్టీ పైన కానీ కుటుంబం పైన కానీ ఇలాంటి ఆరోపణలు రావడం సహజం. అవి ఎప్పటి నుంచో ఉంటాయి. ఇప్పుడు అధికారంలోకి వస్తారో రారో, ఇప్పుడైతే మారాలంటే నేను కొన్ని ఆరోపణలు చేసిపోవాలనేటటువంటి దానిలో కొందరు నేతలు పదవులను ఆశించో లేకపోతే ఇంకా పదవులకు అంటుపెట్టుకుని ఉండాలనేటటువంటి చేసే ప్రకటనలు అట్లా ఉంటాయి. మన బీసీ నాయకులుగా ఉన్నటువంటి విహెచ్ హనుమంత్ అన్న నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు చూడండి, అంత పెద్ద నాయకుడికే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రి నాకు అడ్డుపడతా ఉన్నాడు, నన్ను ఎదగకుండా చేస్తా ఉన్నాడు అని ఒక స్టేట్మెంట్ ఈ 90 రోజుల్లోనే వచ్చింది. అలాంటి కొంతమంది కార్యకర్తలు చేశారు. ఈ టికెట్ల కేటాయింపు పూర్తయిన తర్వాత అలాంటి స్టేట్మెంట్లు ఇంకా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి సమయంలో ఇవాళ కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పైన వచ్చాయంటే అలా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏం లేదు చిదంబరం గారు. ఇవి వస్తూనే ఉంటాయి. మనం ఏమంటున్నామంటే దాంతో పాటుగా రేపు టికెట్ల కేటాయింపు అనేటటువంటిది పూర్తయిన తర్వాత వచ్చేటటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉంటాయో అవి చాలా ఘోరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఆరోపణలు చాలా ఘోరంగా వేయడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళు 100 రోజుల కింద జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో ఆయా నేతలు పోటీ చేస్తున్నప్పుడు ఈ పార్టీలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అధికార పక్షం వైపు ఉన్నటువంటి కానీ ప్రతిపక్షం వైపు ఉన్నటువంటి వాళ్ళు కానీ పార్టీల అధినేతలుగా ఉన్నటువంటి వాళ్ళు
చేసినటువంటి ఆరోపణలు ఏంటి అభ్యర్థుల పైన? ఇవాళ వాళ్ళని తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళ తరపున ఆహా ఓహో మహానుభావుడు, ఇంతకు మించిన ప్రజాసేవకుడు లేడు అని చెప్పి మీరు మన ఇక్కడ ఉన్నటువంటి కైలాష్ నేత, లేకపోతే నరేష్ సోదరులు, అలిజాపూర్ శ్రీనివాస్ సోదరులు, వీళ్ళంతా మీరు ఆ కట్టెలు పట్టుకొని జెండాలు పట్టుకొని కిందనే ఉండండి, ఈ పైకి కొత్త వాళ్ళని తీసుకొచ్చినాం, రాజపుత్రులను తీసుకొచ్చాం అని చెప్పి ప్రకటనలు ఇస్తారు. మరి ఎవరి తలకాయ ఎక్కడ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది? రాజకీయాల్లో ఖచ్చితంగా మీ 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 ప్రశ్న ప్రయత్నం నాకు అర్థమవుతుంది చిదంబర్ గారు. ఇక్కడ మనకు 17 సీట్లలో ఎన్ని వస్తాయనే సంఖ్యను వీళ్ళు చూస్తున్నారు, కానీ కార్యకర్తలని ఎంతమందిని నిలబెడదాం అనేటటువంటిది ఈ రోజు ఏ పార్టీకి లేదనేది మనకు కనపడుతుంది. రైట్. అది ఇక్కడ సీట్ రాకపోతే అక్కడ సీట్ రాకపోతే ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పమంటే చెప్తాను, ఒక 25 నుంచి 28 పేర్లు చెప్తానండి. ఈ 3 పార్టీల్లో, 3 ప్రధానమైన పార్టీల్లో ఏదో ఒక పార్టీ నుంచి వాళ్ళకి టికెట్ వస్తుంది. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో, టికెట్ ఎక్కడ వస్తారో కూడా తెలియదు. అంటే ఆలోచన చేయండి మీరు. అంటే వ్యాపారము, డబ్బు, సూట్ కేసులు, మాఫియా, బెదిరింపులు, అవసరమైతే రిగ్గింగులు, ఇవి చేసేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేతలకే టికెట్లు వస్తాయి తప్పితే మీరు ఎందుకంటే ఇక్కడ 17 సీట్లలో ఒకటి సరే ఓల్డ్ సిటీ ఏం జరుగుతుంది రేపు తర్వాత విషయం. మళ్ళీ మా అలిజాపూర్ సింగన్నకు కోపం వస్తుంది, అదో మేము బీజేపీ గెలుస్తున్నామంటారు, అది వేరే విషయం. కానీ 16 సీట్లలో మా సంఖ్య ఎంత ఉన్నటువంటి దాంట్లో మా 8 అయితే మేము 50% గెలిచాము, 9 అయితే 9 రోడ్ల 18, ఉన్న సీట్లు 17, మేము 50% కంటే ఎక్కువ గెలిచామని లెక్కలు వేసుకోవడానికి. ఇంకొక వైపు కాంగ్రెస్ నుంచి ఏమొస్తుంది, ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించినటువంటి దానిలో సెగ్మెంట్ వారిగా వచ్చినటువంటి ఓట్ల శాతము తగ్గకుండా ఎంపీకి పడితే మాకు 11 నుంచి 12 ఎంపీ స్థానాలు రావాలి. కాబట్టి వాటి కోసం మేము ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు మా దగ్గర ఉన్న కార్యకర్తల కంటే, నేతల కంటే బలమైన వారిని తీసుకొచ్చి టికెట్ గెలుపొందించుకుంటామని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ అన్ని కూడా నెంబర్ గేమ్ చుట్టూ, అదేవిధంగా ఆర్థికంగా బలమైనటువంటి నేతల చుట్టే తిరుగుతా ఉంది. మీరు చూడండి, అట్లా అనుకుంటే ఆర్థికంగా అనుకుంటే ఇప్పుడు మామూలుగా వినే ప్రకారం కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ డబ్బులు ఖర్చు పెట్టడంలో వెనక్కి పోతుందా? ఈ రోజు నిజంగానే అసెంబ్లీని ఇప్పటికే కోల్పోయిన నేపథ్యంలో పార్లమెంట్లో అయినా మన ప్రాతినిధ్యం ఎక్కువగా లేకపోతే పార్టీ మరింత కష్టాలు పడుతుంది అనే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటి అవకాశం నిజంగానే డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు బీఆర్ఎస్ పార్టీ దాన్ని వదులుకునే ప్రయత్నం అయితే చేయకపోవచ్చు కదా? అలాంటి ఒక రిస్క్ తీసుకునే అవకాశం తక్కువ కదా? ఎస్, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. మీరు మళ్ళీ నేను చెప్పదలుచుకున్నటువంటిది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీకి ఒకవేళ గతంలో ఉన్న ఎంపీ స్థానాలు వచ్చినా, వాటికి దగ్గరగా వచ్చినా, చూసారా ఇప్పుడు కాంగ్రెస్ 90 రోజుల్లోనే 100 రోజుల్లోనే వాళ్ళ పని అయిపోయింది, మాకు ఇన్ని స్థానాలు వచ్చాయంటే రాబోయేటటువంటి మేమే అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటారేమో అనేటటువంటి ఒక భయం కాంగ్రెస్ లో నెలకొన్నది. ఒకవేళ కాంగ్రెస్ కు ఈ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా వచ్చేటటువంటి 12-13 సీట్లు కనుక వాళ్ళు గెలుపొందే పరిస్థితి వస్తే, మేము అసెంబ్లీ కంటే ఎక్కువ ఓట్ల శాతం తెచ్చుకున్నాము, సీట్లు తెచ్చుకున్నాము, చూసారా మా యొక్క పాలన, ఈ 100 రోజుల పాలనను ప్రజలు ఆమోదం తెలిపారని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. బీజేపీ ఏం చేస్తా ఉంది, మేము గతంలోనే 2019లోనే 4 సీట్లు తెచ్చుకున్నాము, అసెంబ్లీలో మా 8 స్థానాలు పెరిగాయి, ఓటింగ్ శాతం పెరిగింది, నెంబర్ గేమ్ తో ఎవరికి వాళ్ళు సాటిస్ఫై అయ్యే ప్రయత్నం చేసే తప్ప పెద్దగా ఉండకపోవచ్చు. అయితే అలిజాపూర్ శ్రీనివాస్ గారు మళ్ళీ చర్చకొచ్చే అవకాశం ఉంది చిదంబర్ గారు. రైట్. అలిజాపూర్ శ్రీనివాస్ గారు, ఇక్కడ అంటే కీలకమైన పాయింట్ అంటే నాయకులు పార్టీలు మారుతున్నారు, సైద్ధాంతిక పరంగా ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే మీరు తీసుకునే నాయకులు ఖచ్చితంగా గెలుపు గుర్రాలు అనే ఉద్దేశంతోనే తీసుకుంటున్నారు పార్టీలోకి. వాళ్ళ గత చరిత్ర కానీ గతంలో వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు వాటి నుండి పెద్దగా పట్టించుకోవట్లేదు అన్నది ఒక ఆరోపణ ఎలాగూ ఉంది. అయితే ఈ సందర్భంలో మీరు ఇక్కడ అంటే గతంలో చూస్తే సెకండ్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశం ఉన్న దాని నుంచి మీరు ఇవాళ థర్డ్ ప్లేస్లోకి పడిపోయిన తర్వాత దాన్ని మరొకసారి రీటైన్ చేయాలి అంటే మోదీ చరిష్మాని చూపించి ఇక్కడ మీరు సీట్లు సంపాదించే ప్రయత్నం చేస్తారు, అందులో భాగంగానే వేరే పార్టీల నుంచి నాయకులు తీసుకుంటున్నారు కూడా మరొక ఆరోపణ మీద వినిపిస్తోంది. దానికి ఏమంటారు మీరు? తప్పనిసరిగా రాజకీయాలంటేనే విన్నింగ్ హార్సెస్ కావాలని ఏ పార్టీ అని కోరుకుంటుంది. ఓడిపోతాం తెరిచి కూడా ఎవరు కూడా ధైర్యం చేయరు, ఏ పార్టీ కూడా చేయరు. కాకపోతే ఇంతకుముందు వేణుగారు చెప్పినట్టు రాజకీయాల్లో నాయకులు డబ్బులు లేకుంటే కాంటాక్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు ఇప్పటి ఉన్న పరిస్థితి. ఇది చాలా దురదృష్టం. దానికి కారకులు ఎవరు? రాజకీయ నాయకులు, కంటెస్టెంట్స్, రెండోది ఓటర్లు కూడా. అస్తమానం ఆశా పరుగులు తయారైన తర్వాత, ఆ ప్రజల్ని ఓటర్లని ఆశా పరుగులుగా తయారు చేసిన తర్వాత అది కూడా అవినీతే కదా. రైట్. ఇది దీంట్లో ఆలోచించాలి, ఈ లైన్లో ఆలోచించాలి ప్రజలు కూడా. నిన్న అమిత్ షా గారు హోటల్ కాకతీయలో చాలా బ్రహ్మాండమైన మీటింగ్ అయింది మాకు, ఒక 50-60 మందికి. వారు చెప్తున్నారు, నా కాన్స్టిట్యున్సీలో నామినేషన్ నాడు తప్ప రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ ఒక్క రోజు కూడా జులూస్ లేకుండా, పబ్లిక్ మీటింగ్ లేకుండా, మైక్ లేకుండా నేను ఎలక్షన్ గెలుస్తాను ఈసారి అని చెప్తున్నారు. ఇది
ఒక ప్రయోగం చేద్దాం. సాధారణమైన కార్యకర్త కూడా ఎన్నికల్లో కాంటెస్ట్ చేసేట్టు ధైర్యం చేయాలి. అటువంటి కార్యకర్తకు ఓటు వేసి గెలిపించే పరిస్థితి తీసుకురావాలి. అది కార్యకర్తతో సాధ్యమవుతుందని చెప్పడం జరిగింది. ఇది నార్త్ లో ప్రాక్టీస్ లో ఉన్నది ఇప్పటికి కూడాను. రైట్. గుజరాత్ లో కానీ, ఉత్తరప్రదేశ్ లో కానీ, మధ్యప్రదేశ్ లో కానీ, రాజస్థాన్ కానీ మేము చాలా మందిని అడిగినాం ఎంత అయితే మీకు ఖర్చు అయింది చెప్పేసి. ఎమ్మెల్యేలకు 25 నుంచి 50 లక్షలు, ఎంపీకి ₹1,00,00,000, హార్డ్లీ 2 కోట్ల రూపాయలు. ఎంపీ ఇక్కడ కౌన్సిలర్కు సరిపోదు. కానీ తెలుగు రాష్ట్రాల్లోనూ సౌత్ ఇండియా లేదన్న విషయం మీకు తెలుసు. లేదు, అక్కడ ఫ్యాక్టరీ అక్కడ ఉన్నది. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు కదా. డబ్బున్న వాళ్ళందరూ కూడాను టికెట్లు కొనుక్కొని, ఓటు కూడాను డబ్బులతో కొనుక్కొని, రాజకీయాల్లో మొత్తంగా కూడా తర్వాత సంపాదించే ఆలోచనతో వస్తున్న దాని కల్చర్ మారిన కారణంగా కైలాష్ నేత లాంటి, లేకుంటే నరేష్ లాంటి కార్యకర్తలు పోటీలో నిలబడే పరిస్థితి లేదు. భలే మంచి క్యాండిడేట్స్ కావచ్చు కాదు, వర్తీ క్యాండిడేట్స్ కావచ్చు కాదు. కానీ ఇవాళ పరిస్థితులు అయితే డబ్బులు ఇచ్చి ఓటును కొంటున్నారు, లేదా అదే డబ్బులు ఇచ్చి నాయకుల్ని కొంటున్నారు. ఒకవేళ రెండో అవకాశం లేదనుకుంటే పార్టీలనే ఫిరాయించేందుకు అవసరమైన డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి కూడా పార్టీలు సిద్ధమైపోతున్నాయి. అదే అదంతా కూడా రాజకీయ వ్యవస్థని మారి ఆ రకంగా తయారైపోయింది చిదంబరం గారు. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. దానికి కారణంగా ఏంది, ఒక ఇమాందార్ కార్యకర్త నిజాయితీగా పనిచేయాలనుకునే వ్యక్తికి అవకాశం, సర్వీస్ చేసే అవకాశం రాకుండా పోతా ఉన్నది. రైట్. ఆయన డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ ఎట్లా సంపాదించాలి, రాబోయే ఎలక్షన్ ఎట్లా కూడగట్టాలి, ఖర్చు చేయడానికి, దాని తర్వాత నా పిల్లల కోసమైంది, నా తరాలకి ఏందనే ఒక ఆలోచనతోని అక్రమాలకు, అవినీతికి పాల్పడతా ఉన్నారు. ఇది చాలా ప్రమాదం రాజకీయాల్లో. కింది స్థాయి వార్డు మెంబర్ నుంచి పడితే పార్లమెంట్ మెంబర్ దాకా కూడాను ఈ ఆలోచన ధోరణి తయారైపోయింది. కాబట్టి ఇది మారాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇంతకుముందు వేణు గారు చెప్పినారే, రాజకీయ నాయకులు పవర్ పోగానే పార్టీ మారుతున్నంటే అక్కడ పోగానే వాళ్ళకి పవర్ వస్తుందని కాదు. పవర్ లో ఉన్నటువంటి పార్టీలో ఉంటే కనీసం వాళ్ళ ఆస్తులు, అక్రమ ఆస్తులు లేకుండా దందాలు కాపాడుకోవచ్చు. ఇవాళ కరీంనగర్ కార్పొరేటర్స్ కావచ్చు, షేర్లింగంపల్లి కార్పొరేటర్స్ కావచ్చు, ఇంకా అనేక చోట్ల కార్పొరేటర్స్ మీద కబ్జా కేసులు ఎందుకు అవుతా ఉన్నాయి? నిన్నటి దాకా వాళ్ళు టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ కూడాను ఆ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా నడిపించినారు కాబట్టి ఆ కోపం బయటకు వస్తా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనం రైట్, ఈ మేడ్చల్ చూస్తే మనం ఏమైంది, అధికారం ఒక పీఠంతో అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఇప్పటి ఎమ్మెల్యే ఏ రకంగా జరుగుతున్నట్టు మనం టీవీలో చూస్తున్నాం. ఇది మచ్చు తునుక మాత్రమే. కదిలితే డొక్క కదిలితే చాలా చాలా అనేక మంది రాజకీయ నాయకులు ఈ చరిత్ర బయటకు వస్తుంది. ఇది చాలా ప్రమాదం. కాబట్టి ఇదొక అంశం. రెండవది, బీఆర్ఎస్ గురించి మా టాపిక్ వెళ్ళింది కదా. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఉనికి అవసరం లేదు, ఇది పరిస్థితి. కాబట్టి ఆ కారణం చేత కూడా ఇవాళ ఆ పార్టీ నుంచి బయటకు వస్తా ఉన్నాం. కొందరు మా పార్టీలో చేరుతా ఉన్నారు, కొందరు కాంగ్రెస్ వైపు పోతా ఉన్నారు. మా పార్టీకి వస్తే తెలుసు, మీ అందరికి తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు, మా అందరికి వస్తే బుడి తప్ప ఏముండదు, మొత్తం పోగొట్టుకోవడం తప్ప ఇంకేలేదు. ఎలక్షన్ కాంటాక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది వచ్చినారు, ఖర్చు పెట్టుకున్నారు, గెలిచింది 8 మంది మాత్రమే. వాళ్ళకి కూడా తెలియదు మేము గెలవని చెప్పేసి. చాలా మంది తెలుసు, అనేక కొత్త కాన్స్టిట్యూన్సీలో బలం లేని కాన్స్టిట్యూన్సీలో నిలబడ్డారు. పార్టీలో వచ్చినారు, విశ్వాసం వచ్చింది, దేశం అంతా మోదీ పనిచేస్తుండే. సరే చూద్దాం, ఇప్పటిదాకా మేము ఆలోచనలు వస్తుండొచ్చు. రైట్. నరేష్ గారు, ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే, పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు నడుస్తున్నాయి కాబట్టి ప్రజాప్రతినిధులు అందరూ ఆగుతున్నారు. ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరుస్తుంది. ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపుగా మూడు నుంచి 200 మంది వెళ్ళిపోతున్నారు అన్నది కూడా ఒకటి వినిపిస్తుంది. అంతేకాకుండా డైరెక్ట్గా 30 మంది నేతలు మాత్రం టచ్లో ఉన్నారు. కేవలం ఆ పార్టీకి సంబంధించిన కొద్దిమంది నాయకులు తప్ప, ఎవరైతే ఆ కుటుంబానికి సంబంధించిన కొద్దిమంది నాయకులు తప్ప మిగిలిన ఎవరు బీఆర్ఎస్ పార్టీలో మిగిలే అవకాశం లేదు అని ఒక వ్యాఖ్య వినిపిస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు, ఎందుకంటే అందరూ దాదాపుగా వలస నేతలే ఈసారి కూడా చాలామంది గెలిచారు కాబట్టి వాళ్ళు మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతారు. వాళ్ళ పార్టీలకి వాళ్ళు వెళ్ళడానికి కారణాలు ఏమున్నా సరే వెళ్ళేందుకు ఆ సుగమం చేసే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా, అంటే అటు టీడీపీ పార్టీలో పనిచేశారు, ఇటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన రేవంత్ రెడ్డికి యాక్సెస్ ఈజీ అవ్వడం కూడా ఒక రీజన్ అని చెప్తున్నారు. దాన్ని ఆపడంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అవుతోంది. ఇప్పటివరకు కేసీఆర్ వాళ్ళ మీద పెద్ద వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా కనిపించట్లేదు. వీటన్నిటిని కూడా ఎలా చూడాలంటారు? ఇక్కడ జనరల్ గా పార్టీ నాయకులు, అధికార పార్టీ, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, మీ గేట్లు తెలిస్తే చాలా అద్భుతం జరిగిపోతుంది, మీ దాంట్లో ఎవరు మిగిలారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఏ ఒక్క నాయకుడైనా, బీఆర్ఎస్ నాయకుడైనా సరే
ఏ ఒక్కరైనా సరే మేము భయపడుతున్నట్టు మీకు ఎక్కడన్నా వాక్యాలు ఎక్కడన్నా మీకు కనిపించిందా? ఏ ప్రెస్ మీట్లో కానివ్వండి, ఏ డిబేట్లో కానివ్వండి, ఎక్కడ కానీ అధికార ప్రతినిధులు కానివ్వండి, మాజీ ముఖ్యమంత్రి వరకు లేదా ప్రతిపక్ష నేత వరకు మాకు కనిపించదు. ఎందుకంటే మాకు బలమైన నమ్మకం ఉంది, బలమైన విశ్వాసం ఉంది ప్రజల్లో. ఆ రోజుకు జరిగినటువంటి మార్పు కోసం, ఆ రోజు చెప్పినటువంటి అందరూ కలిసి చేసినటువంటి ఒక గ్లోబల్ ప్రచారం కోసం ఈరోజు పార్టీ అధికార మార్పు మాత్రం జరిగింది. కానీ ప్రజలంతా కూడా మళ్ళీ కేసీఆర్ గారి వైపు చూస్తూ ఉన్నారు, మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలని వెయిట్ చేస్తా ఉన్నారు. అయినంత మాత్రాన కానీ రావాలని వెయిట్ చేయడం కోసం 5 సంవత్సరాలు వెయిట్ చేయడం వేరు, ఇంకా 50 రోజులు కూడా కాకముందే పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాలు సంపూర్ణంగా మీరు పరిపాలన చేయండి. కానీ తెలంగాణ ప్రతిష్టను పెంచే విధంగా చేయండి, తెలంగాణ ప్రతిష్టను అప్రతిష్ట పాలు చేయకుండా చేయండి. అంతే తప్ప మన రాజకీయ స్వార్థ కోసం తెలంగాణ అభివృద్ధి చెందలేదని, తెలంగాణ ప్రాజెక్టులే లేవని, తెలంగాణ ఐటీ కంపెనీలే లేవని చెప్పి ఇట్లా చేయడం వల్ల మీ రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ అప్రతిష్ట పాలు చేస్తే ప్రజల్లో మీరే చులకన అవుతారు, ప్రజల్లో నవ్వులా పాలవుతారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి పోయేది ఏమీ లేదు. దయచేసి అది అర్థం చేసుకొని మాట్లాడాలి తప్ప ఉద్యోగుల కార్డ్స్ ఎంప్లాయ్మెంట్కి ఇవ్వడంలో ఇచ్చే సమయంలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిని తిడతా ఉన్నారు, లేకపోతే ప్రాజెక్టుల దగ్గరికి పోయినప్పుడు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు, అసెంబ్లీలో అదే మాట్లాడుతూ ఉన్నారు, వారు కలెక్టర్ల మీటింగ్లు అయిపోయిన తర్వాత అధికారుల మీటింగ్లో అదే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అంత అపనమ్మకం, ఎందుకు వారి మీద ఆ నమ్మకం లేకుండా పోయింది? అది ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మాట్లాడుతా ఉన్నా. ఇంకొక విషయం, ఈరోజు ఆనాడు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్ష అయిన తర్వాత ఎవరు పార్టీ మారిన అభ్యర్థుల మీద ఏ రకంగా చేశారు, ఇళ్ల మీద ఏ రకంగా దాడి చేశారు, ఏ రకంగా వారిని అవమానపరిచినట్టు మాట్లాడారు, ఏ రకంగా వారి మీద కార్యకర్తలు ఉసిగొల్పారు, ఇవన్నీ మాట్లాడేటువంటి మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే పని జరిగింది కదా. ఇప్పుడు వాళ్ళని మనము విమర్శించే క్రమంలో గతంలో ఇలాంటి తప్పులు ఏవి జరగలేదు అంటే ఓకే, కానీ కేవలం ఇప్పుడు మనం మాట్లాడుకున్న రేవంత్ రెడ్డినే ఎలక్షన్ల ముందు తన్ని ఎంత హ్యూమిలేట్ చేసి అక్కడ నుంచి ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చారు, అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందేమో. చాలా మంచి ప్రశ్న అడిగారు చిదంబరం గారు. ప్రజలు తెలియాల్సిన అవసరం ఉంది. గతంలో మా ప్రభుత్వాలు పడిపోతాయని చెప్పి ఎమ్మెల్యేలను తీసుకోలేదు. వారు తెలంగాణలో పునరంకితం అవుతామని చెప్పి వచ్చిన వాళ్ళు తప్ప ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రతి సభలో కూడా మీరు ఎక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రతి సభలో కూడా నా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు, నా ప్రభుత్వం కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఒక అపనమ్మకంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ అలాంటి స్టేట్మెంట్ మీరు కూడా చేస్తున్నారు కదా, పల్లా గారు అదే మాట మాట్లాడుతున్నారు, కడియం శ్రీహరి గారు అలాంటి డైలాగులే చెప్తున్నారు. ఏర్పాటైన కాంచి 2014 కానివ్వండి, 2018లో కానివ్వండి, మా ప్రభుత్వాన్ని కూలగొడుతున్నానో చేసినటువంటి వాటిని డైరెక్ట్ గా చట్టబద్ధంగా పట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా మేము స్టేజ్ల మీదనో లేకపోతే అపనమ్మకంతోనో వారిని తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆనాడు ఫుల్ మెజారిటీ మాకుంది, ఆ తర్వాత వచ్చే కలిసి వచ్చే వాళ్ళని కలుపుకున్నాం. నెక్స్ట్ 2018 ఒకసారి ఫ్యాక్ట్స్ కి వెళ్దాం. మనం 2014లో టీడీపీ నాయకులు రావడానికన్నా ముందు మేము ఎక్కడ కూడా ఎమ్మెల్యే తీసుకోలేదు. ఓటుకు నోటు అన్నది లేకపోతే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? 2018లో మీరు అన్నట్టు నిజంగానే చట్టబద్ధత ఎక్కడ ఉంది? చిదంబరం గారు, కేసీఆర్ గారు ఫోన్ ట్యాప్ చేసింది చట్టబద్ధం ఎట్లయితే అదే అంటున్నా. అప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ నాయకులు తీసుకోవడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఆ ఓటుకు నోటు ద్వారా అప్పటికే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఎక్కడో కాదు ఇక్కడ చూడండి, బడే బాయ్ సంస్థ చోటే బాయ్ సంస్థ ఎంత మంచి కాపాడుతుంది చూడండి. అది అంట తప్పు కాదంట, అంటే ఓటుకు నోటు కేసు అనేదే కాదు, ఆ రకంగా చేసుకోవచ్చు. తర్వాత అంతకుముందే ఫోన్ ట్యాప్ చేసింది సమర్థించడం మీరు అట్లా మాట్లాడితే ఎట్లా చెప్పండి? ఇప్పుడు మళ్ళీ ప్రకంపనలు ప్రారంభమైనాయి కదా. గతంలో కూడా అంటే అందరూ అనుకుంటుంది, చాలా మంది నమ్ముతోంది ఏంటంటే ఆ రోజు కేసీఆర్ ఓటుకు నోటు కేసులో కొద్దిగా డీలా పడ్డానికి మెయిన్ రీజనే ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని చంద్రబాబు నాయుడు తెర మీద తీసుకొని రావడము, దానికి భయపడే ఈ కేసుని కొద్దిగా నీరు కార్చారు అన్నది కూడా ఒకటి, అంటే అదొక థీసిస్ ఒకటి నడుస్తుంది లేండి. దాన్ని పక్కన పెడితే కొద్దిసేపు ఇప్పుడు అదే తరహా జరిగింది అన్నది ఆధారాలతో సహా దొరికిపోయారు. తొందరగా చేస్తా ఉన్నారు. వీళ్ళ మధ్య ఒప్పందం ఏంది? కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు, రేవంత్ రెడ్డి గారిని మాత్రం కాపాడే ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ పార్టీ. జరిగింది గతంలో జరిగింది, మీకు వాళ్ళకి మధ్య రాహుల్ గాంధీని విమర్శిస్తారు, అన్ని విమర్శిస్తారు. మీరు ఈ ఎలక్షన్ లో అంటే 100 రోజుల కాలం తర్వాత ఏ సభలోనైనా సరే రేవంత్ రెడ్డి గారు మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసుకుందాం, మన ఎంపీలు గెలుచుకుందాం. కైలాష్ గారిని ఒకసారి నేను తీసుకొని ఒక బ్రేక్ తీసుకోవాలి. ఒకసారి కైలాష్ గారు అడుగుతా ఉన్నాను, ఈ సభలో ఈ మధ్య కాలంలో జరిగిన మీటింగ్ లో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేద్దాం
అని రేవంత్ రెడ్డి గారు ఒక నోట వచ్చిన మాటని వీడియోని దయచేసి కైలాష్ గారు ఇక్కడ చాలా క్లియర్ గా ఏదో పక్క పార్టీల నుంచి వచ్చి పార్టీని పడగొట్టి సీఎం పదవి పోతుంది అనే దానికన్నా విత్ ఇన్ ద పార్టీని ఎక్కువ మంది శత్రువులు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఆ కారణంతోనే రేవంత్ రెడ్డి తన సొంత సైన్యాన్ని బయట నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇట్లా ఎవరైతే ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారో లేకపోతే పక్క చూపులు చూస్తున్నారో వాళ్ళందరినీ తెచ్చి అంటే ఆల్రెడీ రిజర్వ్డ్గా పెట్టుకున్నారు, ఒక రిజర్వ్ బెంచ్ తయారు చేసుకుంటున్నారు కూడా ఒక ఆరోపణ వినిపిస్తూ ఉంది. మీరు దానికి ఏమంటారు? ఇప్పుడు దయ్యం వచ్చి వేదాలు వల్లించినట్టు ఇతర పార్టీలను తీసుకొని ఇతర పార్టీలను నాశనం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి బీఆర్ఎస్ పార్టీ మా తమ్ముడు నరేష్ ఇవాళ చాలా అద్భుతంగా చెప్తుండు. ఏంది ఇక ప్రపంచంలో నీతికి నిజాయితీకి ఆ తర్వాత ప్రపంచంలో ఒకవేళ పేటెంట్ హక్కిస్తే బీఆర్ఎస్కి ఇవ్వాలన్నట్టు. నీది రాజకీయ పార్టీ, నాది రాజకీయ పార్టీ తమ్ముడు. రాజకీయాలు నువ్వు చేస్తావు, నేను చేస్తాము. వచ్చిన వాళ్ళు ఆ రోజు నీ కోసం వచ్చిన వాళ్ళు బంగారు తెలంగాణ లేదు, బంక చెక్కల తెలంగాణ లేదు. వాళ్ళు వాళ్ళ అవసరాల కొరకే వచ్చారు. ఇవాళ రేపు మా పార్టీలకు వచ్చిన వాళ్ళు కూడా అవసరాల కొరకే వస్తారు తమ్ముడు. కానీ ఇవాళ టీవీ ముంగర నువ్వు మాట్లాడావు, నేను మాట్లాడావు, నాలో అంటావు, నేను మాట్లాడగలుగుతా. ఎందుకు చెప్తున్నంటే ఇవాళ కడుపు మాడి రోజుల కొద్ది పస్తులుండి కాపాడినటువంటి కార్యకర్తలను గుర్తించాల్సినటువంటి అవసరం అన్ని రాజకీయ పార్టీలకు ఉంటది. నీ యొక్క పార్టీకి నా యొక్క పార్టీ కాదు. గుత్తా సుఖేందర్ రెడ్డికి తక్కువ చేసినాడు అంటే కేసీఆర్ ఆయన ఏ పార్టీ నుంచి వచ్చిండు? తెలుగుదేశం పార్టీ నుంచి. ఆ నుంచి ఎక్కడికి వచ్చిండంటే కాంగ్రెస్లకు అయిపోయిన తర్వాత టీఆర్ఎస్లకు పోయిండు. టీఆర్ఎస్ లో కూడా ఆయనకి ఏమి ఇచ్చిండు? ఎమ్మెల్సీ ఇచ్చిండు, శాసన మండలి ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ఆయన కొడుకుకు ఏదో ఎంపీ కావాలట. ఏం దరిద్రం అండి ఇది. అసలు తెలంగాణ రాజకీయాలు పరాకాష్ఠకు చేరినాయి. వ్యక్తుల యొక్క తర్వాత ఉద్యమాల చరిత్ర కాలగర్భంలో కలిసిపోయి నికృష్ట రాజకీయాలు రాజ్యం వెళ్ళేటువంటి రోజులు వస్తున్నాయి. నేను ఏ పార్టీ కావచ్చు చిదంబరం గారు, నేను ఒక్కటే మాట మాట్లాడుతున్నా. ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజంలో మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తారో పక్కన పెడితే ఇన్ని